అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. చూశారు సార్, ప్యూర్ ఏ ఇచ్చారు, కట్స్ చేయాలని వాళ్ళకి మనసు ఒప్పలా, ఉంచాలని అన్నారు వాళ్ళు. చిన్న చిన్న మ్యూట్స్ చేశారు అంతే. చూసిన తర్వాత ఇది అవసరమని చెప్పారు. ఈ ఎంటర్టైన్మెంట్కి ఇదంతా హోల్సేల్ ప్యాకేజీకి ఇది అవసరము. సో మీరు అంటే జనరలీ యూఆర్ ఇన్ రిలేషన్ నౌ అవుట్ సైడ్ కూడా జనరల్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ కానీ సినారియోస్ కానీ రిలేషన్షిప్ స్టేటస్లు కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు వాట్ యూ ఫెల్ట్ అంటే ఎలా మారిపోయారని అనిపిస్తుందా మీకు? మేము చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. నా మనసులో కూడా అదే ఉంది. హీ సెడ్ ఇట్. అంటే బేసికలీ చాలా వరకు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఇవి కంపారిజన్స్. ఒకరితో కంపేర్ చేసుకుంటారు. ఉన్న లైఫ్తో ఎవ్వరూ హ్యాపీగా ఉండరు. ఒకడు కారు కొన్నాడు, అరే మనం కారు కొనాలి, ఒకడు ఇల్లు కొన్నాడు, మనం ఇల్లు కొనాలి. ఆ కంపారిజన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల అంటే వాడికి బతకడానికే సరిగా డబ్బులు ఉండవు. అప్పు చేసి ఈఎంఐలు చేసి మళ్ళీ కార్లు ఇల్లులు ఇలాంటివన్నీ చేసుకొని మైండ్ అంతా పొల్యూట్ చేసుకుంటున్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ కంపారిజన్లు కూడా ఇద్దరికి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. అండ్ మోర్ దెన్ స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు జనాల్ని ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మొబైల్ కంట్రోల్ చేస్తుంది. అదేం చెప్తే అది. ఇంతకుముందు ఏదన్నా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకునేవాళ్ళు. ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేయడం లేదా గూగుల్లో చూసుకోవడం. సో ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోవడం ఏంటంటే ఈ ఎమోషన్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతున్నాయి మనుషుల మధ్యలో. ఇంతకుముందు మనకి ఏదన్నా మొబైల్ కానీ లేకపోతే ఏదన్నా చిన్న వస్తువు ఏదన్నా ఇదైతే మనం రిపేర్ చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు కొత్తది కొనేయడమే. అదే రిలేషన్షిప్స్లో కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అయ్యి వస్తువులని ఎలా చూడాలో అలా చూడాలి, మనుషుల్ని ఎలా చూడాలో అలా చూడాలి. వస్తువులకి మనుషులకి డిఫరెన్స్ ఉండట్లేదు ఇప్పుడు. అండ్ మిత్ర గారు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ జర్నీ, బిగ్ బాస్ కావచ్చు, మీ అవుట్ సైడ్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఇప్పుడు యాక్టింగ్ ఇదంతా కావచ్చు. సో వాట్ అంటే ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా మిత్ర గారి నుంచి? అంటే ఇంకా ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి? అండ్ అంటే అపార్ట్ ఫ్రమ్ సోషల్ సర్వీస్, అంటే చాలా మీరు లాస్ట్ టైం మురళీ నాయక్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కలిసి వచ్చారు. అండ్ సోషల్ సర్వీస్ కాకుండా ఇంకా ఏంటి మిత్రా శర్మ అంటే? అంటే నిజం చెప్పాలంటే నేను ఓవరాల్ ప్యాకేజ్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను హీరోయిన్గా రాబోతున్నాను, మీరు రీల్స్ చూస్తారో నేను డాన్స్ చేయగలుగుతాను. ఇప్పుడు మూవీలో కూడా మనం బేసికలీ మై డైరెక్టర్ హైలైటెడ్ దట్ నేను క్లాసికల్ డాన్సర్ని. సో ఆ పాయింట్ని కూడా ఆయన హైలైట్ చేశారు. ఇప్పుడు ఎంతో కొంత బిగ్ బాస్లో కొంచెం లావుగా ఉండేదాన్ని, ఇప్పుడు సన్నగా అయిపోయాను. ఓకే, సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్, బట్ ఎస్ ఐఎమ్ గుడ్ లుకింగ్ గర్ల్. సో ఐ డూ మై ఓన్ వర్క్. నాకు ఓన్ బిజినెస్ ఉంది. ఐ డూ మై ఎవ్రీథింగ్. ఇంకేముంటుంది? అండ్ నేను బేసికలీ టు అచీవ్ సంథింగ్ అంటే ఇంకేదైనా అచీవ్ చేయాలి అని ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఐ వాంటెడ్ టు లెర్న్ టెక్నికల్స్. బికాస్ ఇప్పుడు మనం ఏదైనా మూవీ తీస్తున్నామా లేకపోతే ఒక కంటెంట్ చేస్తున్నామో, హూ ఈజ్ ద బాస్? కంటెంట్ మేకర్ ఇస్ ద బాస్. బట్ కంటెంట్ మేకర్ హ్యాస్ టు బి టెక్నికలీ వెరీ స్ట్రాంగ్. సో నాకేంటి, ఇప్పుడు నేను స్లోగా టెక్నికల్స్లో వెళ్ళి దాని నుంచి కంటెంట్ మేకింగ్ మీద ఒక హయ్యర్ స్కోప్లో వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. సో అదే ప్రమోషన్స్ ఇవన్నీ చూస్తుంటే ఆ మనీ ఐడియా కానీ, ఫోన్స్ ఐడియా కానీ, అండ్ మీ ఈవెంట్స్, మీ యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తే డెఫినెట్లీ సంథింగ్ ఇంట్రెస్టింగ్, వెళ్ళాలి థియేటర్కి వెళ్ళాలి అనిపించినంత ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఎక్కడా జరగలేదు. నిజం చెప్పాలంటే మూవీ అని కాదు, అసలు ఎంటైర్ టీం మీద ఏం చెప్పకుండానే చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆమె నేను కూడా చేస్తాను. నేను ఇంకా మీరు యాంకర్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కొత్త హెల్ప్ చేసే నేచర్ మాది. అంటే మీ మీడియా ముందు అనౌన్స్ చేసిన తర్వాత అరే ఏం చెప్పకుండా నేను హెల్ప్ చేసిన ఇన్ని గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు గిఫ్ట్లు ఇస్తామని చెప్తే ఇంక ఎన్ని ఇస్తారో అనేది ఒక ట్రస్ట్ ఉంది మా మీద. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే నమ్మకపోవచ్చు. అది కేవలం బికాజ్ ఆఫ్ మిత్ర శర్మ వల్ల, ఆమె చేసిన సోషల్ సర్వీసులు చేస్తున్న వాటి వల్ల. మేము ఎవరికి తెలియదు కదా. సో దానివల్ల దాని క్రెడిబిలిటీ బిల్డ్ అయింది. మేము చెప్పే మాటల క్రెడిబిలిటీ బిల్డ్ అయింది. జస్ట్ మేము ఏదో ఫన్నీగా చేస్తున్నామని అది కాదు. వీళ్ళు ఏదో ఉందరా వీళ్ళ దగ్గర అనేది ఆ ట్రస్ట్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు మమ్మల్ని.